వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ నవీన్. అంగం సైజ్ పైన ఎన్నో అపోహలైతే ఉన్నాయి. అసలు ఎంత సైజ్ ఉండాలి? దీన్ని పెంచే టెక్నిక్స్ ఏమైనా ఉన్నాయా? అని చెప్పేసేసి అంటుంటారు. కొద్దిమంది ఏదో చెట్టు మందులు వాడితే సైజ్ పెరుగుతుంది అంటుంటారు. కొద్దిమంది వచ్చేసేసి కొన్ని రకాల మెడిసిన్ చెప్తుంటారు. సో, ఇప్పుడు ఏది కరెక్ట్? నిజంగానే దీనికి పెంచే సాధనాలు గాని, ఇది ఏమైనా ఉన్నాయా? సో, ఇప్పటికే సార్ వచ్చేసేసి మనతో సునీల్ కుమార్ రెడ్డి గారున్నారు. ప్రముఖ సైకియాట్రిస్ట్, అదేవిధంగా సెక్సుయాలజిస్ట్. షాక్ వేవ్ థెరపీనైతే చాలా ప్రమోట్ చేస్తా ఉంటారు. ఈ షాక్ వేవ్ థెరపీ ద్వారా ఏమైనా అంగం సైజు పెంచే విధంగా ఉంటుందా అని సార్‌ని అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే అండి. నమస్కారం. సార్, అంగం సైజు పెరగడానికి ఈ షాక్ వేవ్ థెరపీ అనేది ఏమన్నా ఉపయోగపడుతుందా? అసలు సైజ్ ఎంత ఉండాలండి? సో, అంగం యొక్క సైజు పెద్ద కన్సర్న్. పెళ్లి కాని పిల్లల్లో, అబ్బాయిల్లో ఈ అంగం సైజ్ అనేది పెద్ద కన్సర్న్ అయిపోతుంది. సో, ఈవెన్ చిన్న పిల్లల కాడ్నించి వాళ్ళ తల్లిదండ్రులు చాలా అపోహకైపోయి ఇంకా పిల్లవాడితే చిన్నదిగానే అంది అనేసి అనిపిస్తూ ఉంటుంది. ఓకే. అట్లా రియల్ టైమ్‌లో వచ్చారండి ఎవరైనా? వచ్చారు. ఓకే. అంటే ఈవెన్ పేరెంట్సే పిల్లలు తీసుకొనొచ్చారా? పేరెంట్స్ తీసుకొనొచ్చారు. ఎంత ఏజ్ ఉన్న బాబుని తీసుకొచ్చారు? సో, నాకు 11 ఇయర్స్ పిల్లలు ఆహా! వస్తుంటారు. 12 ఇయర్స్ పిల్లలు వస్తుంటారు. ఓకే. వాళ్ళకి నేను ఎక్స్‌ప్లెయిన్ చేయడం కూడా జరుగుతుంది. అసలు సైజ్ అనేది ఏ ఏజ్‌లో డిసైడ్ అయిపోతది సార్? అంటే ఈ సైజ్ వరకే ఉంటదని. ఇప్పుడు మామూలుగా మనం మనిషి పెరగాలంటే ఆ గ్రోత్ హార్మోన్స్ అనేది ఉంటది గదా! అట్లా దీనికి కూడా ఏమన్నా ఉంటదా? సో, మీరన్నట్టు ఈ చిన్నప్పటి నుంచి మనం హైట్ ఎలాగా పెరుగుతామో, కరెక్ట్‌గా ఈ అంగం సైజ్ కూడా సెకండరీ క్యారెక్టర్, సెక్షువల్ క్యారెక్టర్ ఎప్పుడైతే ఇంప్రూవ్ అవుతాయో దాంతోనే ఇంప్రూవ్ అవుతుంది. అప్పటి వరకు అంగం చిన్నదిగానే ఉంటుంది. ఫ్లాసిడ్‌గానే ఉంటుంది. ఓన్లీ యూరిన్ పోసేయడానికి మాత్రమే పనికొస్తుంది. సో, ఇది ఏదో సెక్షువల్ యాక్ట్ మొదలైనప్పటి నుంచి, ఎరెక్షన్స్ మొదలైనప్పటి నుంచి, ఆ స్టిమ్యులేషన్ వచ్చినప్పటి నుంచి మాత్రమే అంగం సైజ్ అనేది ఇంక్రీజ్ అవుతూ వస్తుంది. ఓకే. డిసైడ్ అయ్యేది ఏ ఏజ్ సార్? పెరగాలా లేదా అని? ప్యూబర్టల్ ఏజ్ అంటాము. దాన్ని మగ పిల్లల్లో యూజువల్లీ 11 ఇయర్స్ నుంచి 14 ఇయర్స్ వరకు ఎప్పుడన్నా ఉండొచ్చు. ఓకే. ఎంత సైజ్ ఉండాలండి? ఎందుకంటే ఇప్పుడు మీరే చెప్తా ఉన్నారు. పేరెంట్సే తీసుకొనొచ్చారు సైజ్ చిన్నగా ఉందని. అసలు ఏమైనా దీనికంటూ ఒక సైజ్ అనేది ఉందా? దీనికి మినిమమ్ ఇంత ఉండాలి, ఇంత ఉండాలి అనేది? దీనికి చాలా ఆర్టికల్స్, చాలా స్టడీస్, రకరకాల దేశాల్లో రకరకాల స్టడీస్ చేయడం అనేది జరిగింది. ఇప్పుడు పిల్లల్లో కానీ వాళ్ళ వేరియేషన్స్ ఉంటాయి. అంటే రీజియన్‌ని బట్టి, రీజన్స్ బట్టి మారుతుంది. ఈవెన్ మన ఏజ్‌ని బట్టి కూడా పెన్నిస్ సైజ్ అనేది మారుతుంది. సో, ఈవెన్ స్టేట్‌ని బట్టి ఫ్లాసిడ్ స్టేట్‌లో అంటే అంగం సుప్తావస్థలో ఉన్నప్పుడు, ఎరెక్ట్ స్టేట్‌లో అంటే అంగం గట్టిపడినప్పుడు సైజెస్ మారుతాయి. యూజువల్లీ ఎరెక్ట్ స్టేట్‌లో పెద్దదిగా కనిపిస్తుంది. సుప్తావస్థలో మెత్తగా చిన్నదిగా కనిపిస్తుంది. ఎరెక్ట్ స్టేట్‌లో మన ఇండియన్ పాపులేషన్‌లో 5.1 ఇంచెస్ టు 5.7 ఇంచెస్ వరకు ఇది నార్మల్ సైజ్‌గా ఇంచెస్. నార్మల్ యావరేజ్ పెన్నిస్ సైజ్‌గా మనకు కేటగరైజ్ అనేది జరుగుతుంది. సో, దీనికన్నా చిన్నగా ఉన్నా ఇబ్బంది లేదు. పెద్దదిగా ఉన్నా ఇబ్బంది లేదు. బట్ వాళ్ళ థాట్ నాకు చిన్న పెన్నిస్ ఉంది అనేది చాలా ఇబ్బంది పడిపోతుంటారు. ఈవెన్ వాళ్ళ ఫ్రెండ్స్‌తో డిస్కస్ చేస్తారు. పెద్దవాళ్ళతో డిస్కస్ చేస్తారు. దానికి డిప్రెషన్‌కెళ్ళిపోతారు. నేను అమ్మాయిని సాటిస్ఫై చేయలేమో అన్న ఇబ్బంది ఉంటుంది. అసలు అమ్మాయిని సాటిస్ఫై చేయాలంటే ఎంత సైజ్ ఉండాలి? సో, డైరెక్ట్ క్వెషన్ అడుగుతున్నారు. యూజువల్లీ మనం ఈవెన్ సోషల్ మీడియాలో కూడా మీరు చూసుండొచ్చు. సైజ్ ఈజ్ నాట్ అట్ ఆల్ ఎ మ్యాటర్. సో, సైజ్ ఈజ్ నాట్ అట్ ఆల్ మ్యాటర్ ఎందుకు అంటే అంగం స్తంభించిన తర్వాత రాపిడికి గురి చేసేటప్పుడు పార్ట్నర్ శరీరంలో మార్పులనేవి జరుగుతాయి కదా! దానికి సైజ్ మ్యాటర్ కాదు. కానీ కొంతమంది ఫ్యాంటసీతో పెద్ద పెన్నిస్ విల్ సాటిస్ఫై దెమ్ మోర్ అన్న ఒక థాట్‌లో, ఒక ఫ్యాంటసీతో ఉంటారు. అందుకని సైజ్ గురించి ఎక్కువ మాట్లాడతాం కానీ యూజువల్లీ గ్రీక్ వీరులు ఎట్లాంటి అంటాం కదా! మీరు ఈవెన్ ఆర్టికల్స్‌లోకి వెళ్ళినా గాని గ్రీక్ వీరుల్లో కూడా అంగం చిన్నదిగా ఉండేది ఈవెన్. సో, వాళ్ళు కూడా దే సాటిస్ఫైడ్ దేర్ వుమెన్ వెరీ హ్యాపీలీ. సో, సైజ్ అనేది నాట్ అట్ ఆల్ ఎ మ్యాటర్ అండి. కానీ టు బి వెరీ కన్సర్న్ ఇప్పుడు పిల్లల్లో ఏంటంటే సైజ్ చాలా వాళ్ళు టెక్నికల్‌గా కాకుండా ఫీలింగ్స్ పరంగా సైజ్ మ్యాటర్ అవుతుంది. సో, ఆ సైజ్‌కి మరీ ఇంజెక్షన్స్ వేసుకోవటమో, లేకపోతే పెన్నిల్ ఇంప్లాంట్స్‌కి వెళ్ళిపోవటమో, దానికి ఏదో పూత మందులు రాయటమో, మెడికేషన్స్ వేయడమో జరుగుతుంది. అలాంటివేమీ కాకుండా మీరు ఇంట్రో చెప్పినట్టు నేను షాక్ వేవ్ థెరపీ ఇవ్వడం అనేది జరుగుతుంది. ఓకే. ఇప్పుడు ఆయిల్స్‌తో మసాజ్ చేయడం వల్ల నిజంగానే సైజ్ పెరుగుతుందా అండి?
యాక్చువల్లీ మసాజింగ్ టెక్నిక్స్ అనేది పెన్నిస్ మీద వర్కౌట్ కావు. ఎందుకంటే అది నార్మల్ రెగ్యులర్ మజిల్ కాదు. అంటే మనకి ఇప్పుడు పెయిన్ వచ్చింది, మజిల్కి మామూలు పెయిన్ వచ్చింది, దానికి మసాజింగ్ టెక్నిక్స్ యూస్ చేసేవాళ్ళం, ఇది పెట్టారు. కానీ దీంట్లో టెక్నిక్ ఏంటి అంటే ఆ రాపిడికి గురి చేయడం వల్ల లోపల ఆ పెయిన్కి సంబంధించి పోతాయి, మనకు పెయిన్ ఉండదు, తగ్గుతుందని. కానీ పెన్నిస్ మజిల్స్ అలా కాదండి. పెన్నిస్ మజిల్స్ వేరే, ఇది స్మూత్ మజిల్స్ ఉంటాయి. మనకుండేది స్కెల్టల్ మజిల్స్, మా రెగ్యులర్ మజిల్స్ ఉండేది స్కెల్టల్ మజిల్స్. సో ఈ మజిల్స్కి చాలా తేడా ఉంటుంది. సో మామూలు రెగ్యులర్ మసాజింగ్ టెక్నిక్ దీనికి యూస్ చేస్తే వర్కౌట్ కాదు. సో అందుకే దీనికి షాక్ వేవ్ థెరపీ అనేది ఇస్తాం. అంటే సౌండ్ వేవ్స్తో మనకు షాక్ వేవ్ ఇవ్వడం అనేది జరుగుతుంది. దీంతో ఏంటంటే ఈ స్మూత్ మజిల్స్ యాక్టివేట్ అయ్యి రక్తనాళాలు ఇంప్రూవ్ అవుతాయి. సో దాంతో ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ అనేది కరెక్ట్ అవుతుంది. అంతేకాకుండా అంగం కొద్దిగా సైజు ఇంప్రూవ్ అవుతుంది. అంతేగాని ఏదో పెద్దది అయిపోతుంది అని ఒక అపోహ మాత్రం ఉండకండి. సో ఇన్ని ఇంచెస్ పెంచుతాము అలాంటి దయచేసి అలాగా అనుకోకూడదు. రిపేర్ కైండ్ ఆఫ్ రిపేర్ టెక్నాలజీ. ఇప్పుడు హస్తప్రయోగం ఎక్కువ చేసుకునే వాళ్ళలో సైజ్ తగ్గిపోయింది అంటుంటారు కదా, అది నిజంగానే హెచ్పి చేస్తే సైజ్ తగ్గిపోతుందని? సో ఎందుకంటే మాస్టర్బేషన్ టైం తక్కువ తీసుకుంటారండి. అంటే స్టిమ్యులేషన్ టెక్నిక్ అనేది చాలా టైం తీసుకుంటారు. సెల్ఫ్ స్టిమ్యులేషన్ కాబట్టి వాళ్ళకి కావాల్సిన స్టిమ్యులేషన్ వాళ్ళు ఇచ్చేసుకొని త్వరగా ఎజాక్యులేట్ చేసుకుంటారు. అంటే అంగంలో ఎక్కువసేపు బ్లడ్ నిలవదు. సో వాళ్ళకి ఏమిటంటే అంగం కుంచుకుపోయినట్టు, అంగం లోపలికి వెళ్ళిపోయినట్టు, అంగం సైజ్ చిన్నది అయిపోయినట్టు అనిపిస్తుంది. సో దీనికి ఏంటి అంటే మనము ఈ షాక్ వేవ్ థెరపీ ఇవ్వడం వల్ల ఆ మిత్తుపోయి ఆబ్వియస్గా వాళ్ళు మరీ డిపెండెన్సీ ఈ హస్తప్రయోగం మీదే డిపెండెంట్ కాకుండా వాళ్ళకి ఎంకరేజ్ చేయాల్సి వస్తుంది. దాంతోపాటు ఈ షాక్ వేవ్ థెరపీ ఇవ్వడం వల్ల అంగం సైజ్ కొద్దిగా గొప్ప ఇంప్రూవ్ అవుతుంది. ఓకే, ఇప్పుడు ఫ్యాటీ అంటే ఎక్కువ మనకు పొట్ట భాగంలో ఎక్కువ ఫ్యాట్ అనేది పేరుకుపోవడం వల్ల కూడా సైజ్ తగ్గిపోతుందండి, తగ్గిపోయినట్టు అనిపిస్తుందా? బేసికలీ ఇది బరీడ్ పెన్నిస్ అంటే ఏంటి అంటే ఇప్పుడు ఉదర భాగము కొవ్వు పదార్థంతో వచ్చేసిన తర్వాత ఇది పెల్విస్లోనే ఉంటుంది కాబట్టి స్ట్రక్చరు ఈ ఉదర భాగంలో ఉన్న పెన్నిస్ ఇది కనబడకుండా పోతుంది. ఇది పొట్ట అనుకోండి. సో ఈ పెన్నిస్ సైజు యూజువల్లీ ఇక్కడి నుంచి ఇక్కడికి కదా కౌంటు, కానీ అబ్బాయికి ఇక్కడికే కనిపిస్తుంది. ఈవెన్ సెక్షువల్ యాక్ట్ కూడా ఇక్కడ వరకే జరుగుతుంది. సో అందుకని సైజు చిన్నదిగా కనిపిస్తుంది. కానీ ఇది బరీడ్ పెన్నిస్. కొంతమందికి చుట్టుపక్కల ఫ్యాట్ వచ్చేసి చిన్నగా ప్రొట్రూడ్ అవుతుంది. సో దాన్ని బరీడ్ పెన్నిస్ అంటాము. ఇది కూడా చుట్టుపక్కల ఫ్యాట్ కరగడమే కాకుండా సింపుల్ ఎక్సర్సైజ్, కీగిల్స్ ఎక్సర్సైజెస్ అంటాము, రెగ్యులర్ అబ్డామినల్ ఎక్సర్సైజెస్ అంటాము. దీంట్లో ఈ బెల్లీ ఫ్యాట్ తగ్గించడం వల్ల కూడా దీన్ని ఇంప్రవైజ్ చేయొచ్చు. ఓకే ఓకే. ఇప్పుడు ఈ షాక్ వేవ్ థెరపీ అనేది మనం ఎన్ని రోజులు తీసుకోవాలి? ఒకవేళ అంటే ఏ ఏజ్ వాళ్ళు తీసుకోవాలి, ఎన్ని రోజులు తీసుకోవాలి? ఇప్పుడు 11 years 12 years వాళ్ళు ఉన్నారు సార్, మనకేంటంటే 14 years వరకే పెరిగే అవకాశం ఉంది అంటున్నారు కదా. సో పెరగడం కోసం ఏమైనా తీసుకోవచ్చా? అంటే వాళ్ళకి సెకండరీ సెక్షువల్ క్యారెక్టర్స్ వచ్చిన తర్వాత కూడా అంగం సైజ్ పెరగట్లేదు అంటే షాక్ వేవ్ థెరపీ తీసుకోవచ్చండి. కానీ నేను ఏంటి అంటే ఫుల్గా వాళ్ళకి అడల్ట్ ఏజ్ వచ్చిన తర్వాతే నేను అప్లై చేయడం అనేది జరుగుతుంది. వీళ్ళలో కూడా అప్లై చేస్తాము, బట్ మరీ అవసరం లేకుండా అనేది మనం అవాయిడ్ చేయాల్సి వస్తుంది. ఈ షాక్ వేవ్ థెరపీ యూజువల్లీ నేను 8 to 12 sessions ఇస్తాను. నెలల ప్రకారం అయితే ఎన్ని నెలలు సార్? అంటే వీక్లీ, అంటే మనం 2 months నుంచి 3 months వరకు పడుతుంది. వీక్లీ వన్స్ నా దగ్గరికి రావాల్సి వస్తుంది. వాళ్ళ ప్రోగ్రెస్ అనేది మనం చూస్తూ ఉంటాము. ఒకవేళ మెడికేషన్స్ యాడ్ చేయాల్సి ఉంటే డైట్లీ సప్లిమెంట్స్ అనేది యాడ్ చేస్తూ ఉంటాము. సో ఇది మనం ఒక 2 to 3 months వాళ్ళకి ప్రోగ్రెషన్ అనేది ఉంటుంది. మొత్తానికి ఒక 3 months లో అయితే సెటరేట్ అయిపోతుంది. కానీ పూర్తిగా ఏదో మనకు కొన్ని ఛానల్స్లలో థంబ్నెయిల్ పెట్టినట్టుగా 4 inches పెరుగుతుంది, 5 inches పెరుగుతుంది అయితే నేను అందుకని క్లారిటీ ఇచ్చేది ఏంటంటే ఇది మనము ఇక్కడ అంగానికి ఒక ఇంజెక్షన్ ఇవ్వటం కానీ, ఏదో టాబ్లెట్స్ పెట్టడం కానీ, ఇంప్లాంట్స్ పెట్టడం కానీ చెయ్యట్లేదు. న్యాచురల్గా అంగంలో రక్త ప్రసరణ ఇంప్రూవ్ చేసే టెక్నిక్కే ఇస్తున్నాం. సో ఇంత పెరుగుతుంది అని గ్యారంటీ ఇవ్వటం అలా కాదు. కానీ సో వాళ్ళ స్ట్రెంగ్త్ ఇంప్రూవ్ అవుతుంది, అంటే ఎరెక్షన్స్ ఇంప్రూవ్ అవుతాయి, ప్రిమెచ్యూర్ అంటే సెక్షువల్ యాక్ట్ ఇంప్రూవ్ అవుతుంది. వాళ్ళు సెక్షువల్ యాక్ట్లో ఏంటి అంటే పర్సనల్ సాటిస్ఫాక్షన్ అండ్ పార్ట్నర్ని సాటిస్ఫై చేసే అంత హ్యాపీనెస్ అయితే దీంతో ఇవ్వచ్చు. ఓకే, మొత్తానికి ఏంటంటే ఆ రక్త ప్రసరణ అనేది పెరిగి మనకు అంగం పెరిగినట్లుగా కనపడుతుంది. అంతే తప్పనిచ్చి పూర్తిగా సైజులు పెరుగుతాయి అనేది అయితే వాస్తవం కాదు. ఓకే ఓకే, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. చాలా మంచి ఇన్ఫర్మేషన్ సార్. సో దీని గురించి ఇంకా ఫర్దర్ ఇన్ఫర్మేషన్ కావాలంటే హాస్పిటల్ కాంటాక్ట్ నెంబర్ ప్రొవైడ్ చేస్తా ఉన్నాం, మీరు నేరుగా వారితో మాట్లాడచ్చు. థ్యాంక్ యూ.